అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండేవారండి ఎన్టీ రామారావు గారితో? చంద్రబాబుతోనే వ్యక్తిగతంగా నాకు సంబోధించేది ఆయన అన్నాన్ని నన్ను పిలుస్తుండే, అన్నానే పిలుస్తుండే. అంతేగాని డ్రైవరు లక్ష్మణ్ ఏమి లేదు, అన్నా అన్నా చెప్పన్నా అంటుండే. ఆ సొంత అంత మర్యాద ఇస్తుంటే నాకు ఆయన. అట్లా ఒకసారి ఇది మొత్తము ఈయన సీఎం అయిపోయాడు, ప్రజలంతా ఇదైపోయారు. అయితే నేను అప్పుడు చెప్పిన సార్కు, సార్ ఆయన బాబు దగ్గర 90 మంది ఉన్నారు, మీరేమో ఏం తెలియనట్టు ఉంటున్నారు, 30 మంది ఉన్నారు, సెక్రటరీకి దిగుతా బండ కూర్చున్నాడు. అయ్యా 30 మంది ఉన్నట్టు 30 మంది 90 మంది ఉన్నారు, నేను పోయి చూసి వచ్చినాడా, ఎవరు చెప్పిండ్రు నీకు అని అన్ని కోపడు. ఓకే లచ్చన్న, ఓకే 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 పదండి. ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయినాక మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. రాజ్భవన్ పోదాం అన్నాడు. రాజ్భవన్ పోలే, వైస్రాయ్ హోటల్ పోదాం అన్నాడు. పోదామంటే పోదాం సార్ అని మూవ్ అయినా, మూవ్ అవగానే బండి ఆపన్నాడు. బండి ఆపండి, ఆమెను వీళ్ళు, ఆమెను ఎందుకు సార్, లక్ష్మీభారతి ఎందుకని, ఆమెను ఎందుకు సార్, ఉన్నది దరిద్రం అదే, వద్దు సార్ అన్న. బాగండి, ఆమె వచ్చేసింది, వచ్చి బండ్లో కూర్చున్నాడు. వైస్రాయ్ పోయినాం. అప్పుడు మీరే డ్రైవ్ చేశారు? నేనే చైతన్య రథం నడిపిస్తున్నా, చైతన్య రథం నడిపించుకుంటూ పోయినాం. అస్సలు చెప్పు ఆమె మీద వేసిర్రు. అది ఎన్టీ రామారావు కాదు, ఎన్టీ రామారావు మీద కాదు, పరిటాల రవి ఉన్నాడు. పరిటాల రవి మీదికెళ్ళి దుంకొనిక దిగిండు, చెప్పేసావు అని. ఒకవా నువ్వేం మాట్లాడుతున్నావు, సార్ మీద పడేస్తారు, ఆమె మీద వేసిర్రు. అగర్ ఈమెను తీసుకపోకుండా ఆమె వస్తుంటుంటే, ఎన్టీ రామారావు వస్తుంటే అందరూ సారెంబర్ వస్తుంటారు, వచ్చేసేవరే అందరూ. ఈమె తీసుకుపోయింది మొత్తం దరిద్రం చుట్టుకున్నది. ఆవిడ ఇంకోటి వాళ్ళకి మైండ్ లో ఏం పెట్టేసిండు, మీరు పోతే మిమ్మల్ని మొత్తం క్యాన్సిల్ చేసేస్తాడు అందరినీ, మొత్తం ఎమ్మెల్యే అంతా తీసేస్తాడు, మళ్ళా రీఎలక్షన్ అవుతుంది అన్నాడు. ఆడ ఆ బుగులకు అట్లనే ఉన్నాడు. అట్లకెళ్ళే ఆయన పిలుచుకొచ్చుకున్నారు స్పీకర్లు. రామకృష్ణుడు ఫ్లైట్ లా, స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చి పొద్దుగల అయిపోయింది. స్పీకర్ అసెంబ్లీలో తీర్మానం చేసి అయిపోయింది. అయితే అస్సలు సార్కు కోపం ఏడొచ్చిందంటే, సార్ది బరోడాలో సార్ ఓన్ పైసా 70 లక్షలు పార్టీ ఫండ్ కింద పెట్టిండు, ఖర్చు పెట్టాలి. అప్పుడు ఏం లేదు కదా సార్, ఈయన ఓన్ పైసనే. అయితే ఇది పార్టీ ఇట్లా అవుతున్నదని నన్ను బండి ఇచ్చి, సెక్యూరిటీ ఆయన ఇచ్చి తీసుకురాపో, అమౌంట్ తీసుకురాపో అని చెక్ రాసిండు. ఆ చెక్ రాకపోతే వాడు బెంకోడు ఇయ్యలే, ఇది పార్టీ ఫండ్ అని. అరే పార్టీ ఫండ్ కాదు నైనా, సార్ పైసా ఇది. ఆడ సార్ కోపం వచ్చేసింది, నేను సొంత డబ్బు పెట్టినా, నువ్వు పార్టీ ఫండ్ అంటావు. సార్లు కలవడానికి వచ్చింటే సార్ కలవలే, తిట్టి ఎలగొట్టేసిండు. ఎలగొట్టినప్పుడు నా దగ్గర వచ్చి, అన్న నువ్వు ఇక్కడనే ఉండు, సార్ నువ్వు చూసుకో, తెలిసిందా, ఏమన్నా ఉంటే నువ్వు నాకు చెప్పు. నిన్న సార్ నువ్వు చూసుకో అంటున్నావు, సార్ నాకు మాట ఇచ్చిండు, నువ్వు మాట నిలుపుకుంటావా, ఆ మాట చెప్పు నాకు. నువ్వు నిలుపుకుంటా అంటే నేను చేస్తా సార్ దగ్గర, లేకపోతే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతా. లేదు నింపుకుంటా చాలా చెప్పు. సార్ బిడ్డ పెళ్లి చేస్తా అన్నాడు, నా బిడ్డ పెళ్లి చేస్తా అన్నాడు, నువ్వు చేస్తావా, నేను చేస్తా. బస్ ఆ మాట నిలుపుకోలేదు సార్, ఆ మాట నిలుపుకోలే. పెళ్లి, నా బిడ్డ పెళ్ళినప్పుడు నేను 3 సార్లు పోయినా, కలవలిక పోయినా, చంద్రబాబు నాయుడు గారు కలిసి చెప్పినప్పుడు కూడా ఆయనకు, ఆయన దగ్గర ఎస్వి ప్రసాద్ ఉన్నాడు,
గండిపేటలో నేను 5 ఎకరాల పొలంకు అప్లికేషన్ పెట్టిన. అప్లికేషన్ కూడా ఓచర్ ఉన్నది. ఈ ఓచర్ కూడా నువ్వే ఇచ్చినావు. ఈ జాగా కూడా నాకు ఇప్పి అవరు ఈ నా బిడ్డ పెళ్లి చెయ్యి, ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నా నేను అంటే మాట్లాడుకుంటూ వచ్చినాం. కార్ దాకా వచ్చినాం. కార్ దాకా వచ్చినాక లక్ష్మీనారాయణ పిలిచిండు. లక్ష్మీనారాయణ పిలిచి ఏమో చెప్పిండు. లక్ష్మీనారాయణ వచ్చి లచ్చన్న నువ్వు రేపురా అంటే, రేపురా అంటే రేపు తెల్లారిపోయినా. తెల్లారిపోతే నేను లోపట్టే ఉన్నా, కిందికి వెళ్ళిపోయాడు. అరే ఏం సార్ ఏదో అర్జెంట్ ఉంటే పోయింది లచ్చన్న, నువ్వు రేపురా. అప్పుడే లక్ష్మీనారాయణ కన్నా, లక్ష్మీనారాయణ నీకేం అన్యాయం చేసినా చెప్పు, సార్ ఏం చెప్పిండు నాకు అది చెప్పు, సార్ ఏం చెప్పిండు నీకు చెవులా అది నాకు చెప్పు, ఎందుకు చెప్తలేవు నువ్వు, నువ్వు రేపు రా లచ్చన్న, రేపు ఎట్లన్నా కల్పిస్తా అంటే 3వ సారి పోయినా కలిపియలేదు సార్. చంద్రబాబు ఏం చెప్పిండో అది కూడా చెప్తలేడు. ఇగో ఇది సార్, ఆయన నాకు ద్రోహం చేసినట్టా లేదా సార్? నా బిడ్డ పెళ్లి చేయలే, నేను అప్పుడే రిటైర్డ్ అయిన పైసలు వచ్చినాయి, మొత్తం పైసలు మొత్తం దానికే కట్టేసిన సార్. పెళ్లికి అప్పుతో సహా. ఇప్పుడు ఆ పెళ్లి చేయమని నాకు ఇచ్చేయమను, నా మాట నిలబెట్టుకోమని నేను చెప్పేది అది. ఈ మాట చెప్పు, మీరు కూడా ఫోన్ చేసి చెప్పుర్రి. అలాగే తప్పకుండా నా మాట నిలబెట్టుకోమను. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేవు, నాకు ద్రోహం చేసినట్టు కాదా? నేను ఎంత కష్టపడుతున్నా, నా ఇల్లు అప్పుల పాలనలో ఉన్నది. నేను కలిసినప్పుడు తప్పకుండా చెప్తానండి. ఇది అదే నేను చేసింది పాపం ఇది. నేను 14 ఏళ్ళు చేసిన, సంవత్సరంన్నర ఉద్యోగానికి సెలవు పెట్టి చేసిన సార్. సెక్రటరీ అసెంబ్లీలో ఎన్టీ రామారావు సస్పెండ్ చేసిరు, అందరిని సస్పెండ్ చేసిరు. ఆ రోజు ఎన్టీ రామారావు పోలే, ఎన్టీ రామారావు కూడా సస్పెండ్ చేసిండు. నేను నిన్న అసెంబ్లీ పోలే కదా, నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారు అంటే అందరినీ కట్టగట్టి చేసిండు సార్ అన్న. సరే నువ్వు బండి ఇచ్చేసేయి, సెలవు పెట్టి రా అన్నాడు. అప్పుడు ఈయన కూడా ఆడనే ఉన్నాడు, లచ్చన్న నువ్వు సెలవు పెట్టి రా అన్నాడు. నువ్వేం చెప్పేది నేను ముందే చెప్పిన లచ్చన్నకు, నేను బండి ఇచ్చేసి సెలవు పెట్టి చేసిన సార్ 1,00,000 సంవత్సరంన్నర అది సార్ దగ్గర ఉండిపోయారు. అట్లనే ఉండిపోయినా. ఇంత కూడా మర్యాద లేదా నాకు? మీ పార్లమెంట్ అసెంబ్లీలో కూడా నువ్వు మాట్లాడినావు కదా, అసెంబ్లీలో కూడా మా పేరు ఎత్తిండు, లచ్చన్న అడుగుర్రి గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది అంటే ఆ చాలకుడు మంచి నడిపిస్తున్నాడు అని నేను అసెంబ్లీలో రికార్డులో ఉన్నాను, నా పేరు లచ్చన్న అన్నాడు. నేను చూస్తానండి. అది ఏం సార్, ఎంత అన్యాయము. ఇప్పటికన్నా నాకు సహాయం చేయమని సార్ నేను చెప్తానండి. అలాగే ఇదండి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర సుమారు 15 సంవత్సరాల పాటు డ్రైవర్గా ఉన్నటువంటి లక్ష్మణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్కారం సార్.